సినిమా అందమైన అబద్ధం, రంగుల కలల్ని కలబోసే కట్టుకథ, కళ్ళకు గంతలు కట్టి మాయ చేసి ఆకట్టుకునే కథ. వాటిలో అందాలు ఆరబోసే నాయికలు, వారితో ఆడిపాడి వీక్షకులను అలరించే నాయకులు. కొంత ప్రేమ, కొన్ని ఆలింగనాలు, ఇంకొన్ని గాఢ చుంబనాలు, మరికొన్ని ప్రేమ గీతాలు, అలరించే జలపాతాలు. వావ్! మరో రమణీయ కమనీయ ప్రపంచాన్ని మన ముందుకు తెస్తుంది సినిమా. అందుకే కడివెడు కష్టాలు, కన్నీళ్లున్న వాళ్ళు అన్నీ మరిచేందుకు ఈ మాయా ప్రపంచపు తలుపులు తడతారు. కనుసైగతో, చిన్ని చిరునవ్వులతో నడికే నర్తనగా, పలుకే కీర్తనంగా మల్చే మహామంత్రగత్తెల్ని కల్లారా చూసి ప్రేక్షకులు సంతృప్తి పొందుతారు. లైట్లారిన థియేటర్లలో నిండైన విగ్రహంతో కవ్వించే భామలకు అభిమానులవుతారు. ఇలానే తన మొదటి సినిమాతోనే మాయ చేసి అవధుల్లేని ప్రతిభ కనబరిచిన ఆ తారక తర్వాత గ్లామర్ డోస్ పెంచి మరీ మెస్మరైజ్ చేస్తూ వస్తోంది. ప్రత్యేకించి ప్రేమ కథా చిత్రాల హీరోయిన్గా తనను తాను ఆవిష్కరించుకున్న తీరు చెప్పలేం. ఎటో వెళ్ళిపోయింది మనస్సు మీదుగా నేటి జాను వరకు ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఆమె నటన ఆకాశమంతా, పేరు సమంత. ఈ సందర్భంగా ఆమె సినీ ప్రయాణానికి సంబంధించిన విశేషాలు మీకోసం. ఇది గౌతముడు తెచ్చిన పల్లావరం పిల్ల. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కేరళ ముద్దుగుమ్మ సమంత. అసలు పేరు సమంత రుత్ ప్రభు. మత్తెక్కించే చూపులు, చూపు తిప్పుకోనివ్వని అందం, ఆకట్టుకునే అభినయంతో తొలి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. 1987 ఏప్రిల్ 28న తమిళనాడులోని చెన్నైకు సమీపంలోని పల్లావరంలో జన్మించింది. తల్లి నింటే ప్రభు, తండ్రి జోసెఫ్ ప్రభు. తొలి ప్రయత్నం ఆగిన నందితో మెరిసి కెరీర్ తొలినాళ్లలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవివర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత సమంత 2010లో నాగచైతన్యకు జోడీగా ఏం మాయ చేసేవాళ్ళు నటించి తొలి చిత్రంతోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇందులో జెస్సీగా సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాకుండా అరంగేట్ర నటిగా నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకుంది. అనంతరం బృందావనంలో ఎన్టీఆర్ సరసన నటించి అందం, అభినయంతో మరోసారి అభిమానులను కట్టిపడేసింది. 2011లో దూకుడుతో మహేష్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. ఆ సినిమా భారీ విజయం దక్కించుకోవటంతో సమంతకు లక్కీ హీరోయిన్ అనే ముద్రపడిపోయింది. జక్కన్న చెక్కిన అభినయ బిందు. చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన తొలినాళ్లలోనే వరుస హిట్లు అందుకోవటం, తొలి అడుగుల్లోనే అగ్ర కథానాయకులతో నటించే అవకాశం రావటం అరుదుగా దొరికే అవకాశం. అలాంటి అరుదైన ఛాన్స్లు సొంతం చేసుకొని హ్యాట్రిక్ హిట్లతో లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. అందుకే దర్శక ధీరుడు రాజమౌళి ఆమెపై నుంచి దృష్టి మరచలేకపోయాడు. ఆయన తీసిన ఈగాలో శామ్ను తప్ప వేరొకరిని ఊహించుకోలేకపోయాడు. ఇక ఈ చిత్రంలో బిందుగా అద్భుతమైన నటనతో మరో భారీ హిట్ సొంతం చేసుకోవటమే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే సమంతకు తొలి పరాభవాన్ని రుచి చూపించిన చిత్రం ఎటో వెళ్ళిపోయింది మనస్సు. కథానాయికగా ఓవైపు గ్లామర్ పాత్రలను పోషిస్తూనే నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ సమంత అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, పవన్తో నటించిన అత్తారింటికి దారేది ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అక్కినేని కుర్రాడితో ప్రేమ, పెళ్లి,
నాగ చైతన్య సమంత ప్రేమించుకుంటున్నారంటగా. ఈ వార్తలు బయటకొచ్చినప్పటి నుంచి అందరి చూపు ఈ జంట వైపే. ఎందుకంటే ఏం మాయ చేసావే చిత్రంతో నిజమైన ప్రేమికుల్లా అందమైన ప్రేమ కథను ఆవిష్కరించారు. నిజ జీవితంలోనూ ఆ జంట అలాగే ముచ్చటగా ఉంటే చూడాలని ఆశపడ్డారు అభిమానులు. కానీ చాలా కాలం ఇద్దరు బయటపడనప్పటికీ తరచూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది ప్రేమ జంట. ఆటోనగర్ సూర్య, మనం చిత్రాల్లో వారి కెమిస్ట్రీ చూశాక ఎట్లాగైనా వారు కలిసి 7 అడుగులు వేస్తే చూసి తరించాలని ఆశించారు. మధ్యలో సామాజిక మాధ్యమాల ద్వారా సమంత, చైతు తమ అనుబంధం గురించి పరోక్షంగా బయటపెట్టి కవ్విస్తుండటం, ఆ తర్వాత ఇరు కుటుంబాలకు విషయం చెప్పటం, ఇద్దరు ఒక్కటవటం అంతా ఓ అందమైన ప్రేమ కావ్యంలా జరిగిపోయింది. 2017 అక్టోబర్ 7న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంకా వీరిద్దరూ కలిసి మజిలీతో ప్రేక్షకుల ముందుకొచ్చి మరో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. అప్పుడు ఇప్పుడు అదే జోరు. సమంత తన కెరీర్లో చేసిన చిత్రాల్లో ఎక్కువ శాతం విజయం సాధించాయి. అత్తారింటికి దారేది తర్వాత ఆటోనగర్ సూర్య, అల్లుడు సీను, కత్తి, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆ రాజుగారి గది, అదిరింది సినిమాలు సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. పెళ్లి తర్వాత ఆమె నటించిన రంగస్థలంతోనూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇందులో రామలక్ష్మి అనే పల్లెటూరి యువతిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. కథానాయికలకు నటించడానికి పెళ్లి అవరోధం కాదని నిరూపిస్తూ పెళ్లి తర్వాత వరుస సినిమాలతో యువ హీరోయిన్లకు ధీటుగా వరుస అవకాశాలతో దూసుకుపోయింది. మహానటి, అభిమన్యుడు, యూటర్న్, మజిలీ, ఓ బేబీ, మన్మధుడు 2, సూపర్ డీలక్స్, జాను వంటి చిత్రాలతో సత్తా చాటింది సమంత. ఓవైపు నటిస్తూనే మరోవైపు ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. అందంతో పాటు అందమైన మనసున్న నాయికగా ప్రజల మన్ననలు అందుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటి వరకు సుమారు 50 చిత్రాల్లో నటించింది. ఇటీవల సమంత రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజ్ నిడుమోరుతో కొంతకాలంగా రిలేషన్లో ఉన్న శామ్ డిసెంబర్ 1న అతన్ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదుర్కొని కోలుకుంది. ఇప్పుడు కొత్తగా జీవితాన్ని రాజ్తో ప్రారంభించింది. తాజాగా సమంత ఈ ఏడాది తన లైఫ్లో జరిగిన మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిలో 2 సంఘటనలు తన జీవితాన్ని మార్చేశాయని సమంత ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మొదటిది రాజ్ నిడుమూరుతో వివాహం కాగా, మరొకటి సొంత నిర్మాణ సంస్థని ప్రారంభించి శుభం చిత్రంతో హిట్ అందుకోవటమని సమంత రివీల్ చేసింది. తన పోస్ట్లో సమంత పెళ్లికి సంబంధించిన అన్సీన్ ఫోటోలు, శుభం చిత్రానికి సంబంధించిన ఫోటోలని షేర్ చేసింది. రాజ్తో కలిసి సమంత అనేక కార్యక్రమాల్లో పాల్గొంది. ఆ ఫోటోలని కూడా అభిమానులతో పంచుకుంది. సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్లో రాజ్ దర్శకత్వంలో నటించింది. అప్పుడే ఆమెకి రాజ్తో పరిచయం ఏర్పడింది. అయితే నటిగా మాత్రం సమంత ఈ ఏడాది ప్రభావం చూపలేదు. చివరిగా సమంత హీరోయిన్గా నటించింది 2023లో విడుదలైన ఖుషి చిత్రంలోనే. శుభ మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. గతంలో సమంత నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే చిత్రాన్ని ప్రకటించింది. 2025 తనకెంతో గొప్ప సంవత్సరమని నటి సమంత అన్నారు. ఈ ఏడాది తన జీవితంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అన్సీన్ వెడ్డింగ్ ఫోటోతో పాటు శుభం సినిమాలో చిత్రాలను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సమంత కొత్త ఏడాది ప్రణాళిక ఇదే పోస్ట్ పెట్టిన నటి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత 2025 గురించి మాట్లాడారు. ఈ ఏడాది నేను వివాహ బంధంలోకి అడుగుపెట్టాను. అది గొప్ప విషయం. నిర్మాతగాను అడుగులు వేశాను. సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నాను. ఇవి రెండు నా జీవితాన్ని మార్చాయి అని పేర్కొన్నారు. ఓ కార్యక్రమం తర్వాత అభిమానుల అత్యుత్సాహం కారణంగా ఆమె ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. దానిపై మాట్లాడుతూ, వారంతా నన్ను అభిమానించేవారే, భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎలాంటి హాని కలిగించరు అని చెప్పారు. ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం సినిమాతో బిజీగా ఉన్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రాన్ని సమంతానే నిర్మిస్తుండటం విశేషం. దీని షూటింగ్ శరవేగంగా సాగుతోంది.